మన ఇండియాలో మదర్ తెరిసా వచ్చాక హ్యుమానిటీ వచ్చింది, చారిటీస్ వచ్చాయి, ఇన్ని చాలా రకరకాలుగా విన్నాను. బట్ మదర్ తెరిసా అనే వ్యక్తి ఎక్కడో యూరోప్ నుంచి ఇండియాకి ట్రావెల్ అవ్వడానికి రీజన్ ఏంటి? భారతదేశపు రాజకీయ వ్యవస్థ ఎంత కళ్ళు మూసుకొని ఉందో, ఎంత సిగ్గు లేకుండా ఉందో ఈ విషయాన్ని తెలియజేస్తుంది. డబ్బు ఉంటే దోచుకోవడానికి వస్తారు వాళ్ళు, పేదతనం ఉంటే మతాన్ని వ్యాప్తి చేసుకోవడానికి వస్తారు. విద్యా విధానం భారతదేశంలో ఎలా ఉండేదో తెలుసా? అసలు ఎప్పుడైనా మీరు చేనేత మగ్గం చూసారా? పోగుకి మధ్య ఇంకొక పోగు వెళ్ళడానికి దాన్ని చూస్తే మీకు ఆ ఇంజనీరింగ్ టెక్నిక్ని చూస్తే మీకు కళ్ళు తిరిగిపోతాయి. మరి ఇదంతా విద్య లేకుండా ఎట్లా అలవడింది? మరి అంత జ్ఞానం ఉన్న మనము వాళ్ళ చేతులు ఎక్కడ ట్రికేయాము? వీళ్ళని పరిపాలించాలి అంటే ఏం కావాలి? సో వీళ్ళని బానిసలుగా తయారు చేసేటటువంటి ఎడ్యుకేషన్ కావాలి. ప్రపంచ జీడిపిలో 33% ఉన్నటువంటి భారతదేశం అతి పేద దేశంగా తయారైంది. మీరు ఒక్కసారి కానీ సిబిఐ రిపోర్ట్ ఆన్ మదర్ తెరేసా అని కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఆమె మీద సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఫస్ట్ థింగ్ చైల్డ్ ట్రాఫికింగ్. అండ్ అంతకంటే నీచమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళని మతం మార్చారు. మత ధర్మం ఇదే మతం చెప్పింది, జీసస్ చెప్పింది ఇదే. గాంధీని ఒక మహాత్ముడు, జాతిపిత, తొక్కలో పిత అని చెప్పి బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇందిరాగాంధీ భర్త ఎవరు? పార్సీ. మొఘల్స్ సమాధులు ఉన్న చోటుకు వెళ్ళింది అంటే ఎవరామె? ముస్లిం. ఇది నేను చెప్పింది కాదు. ఇట్ ఈస్ దేర్ ఇన్ వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్. గాంధీ అనే పేరు తగిలించి హిందువుల్ని మోసం చేశారు. ఈ హిందువుల వీళ్ళకి బుద్ధి లేదు, తలకాయ ఉండదు, ఆలోచించేటటువంటి జ్ఞానం ఉండదు. ఇప్పటి వరకు భారతదేశంలో మత మార్పిడులు జరుగుతున్నాయి అంటే కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. సుభాష్ చంద్రబోస్ గారి గురించి చాలామంది ఎన్నో రకాలుగా చెప్తారు. కొంతమంది ఏమో ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు, చనిపోయాడు, బ్రతుకున్నారు, చాలా పజిల్స్ ఉంటాయి. ఆయన ఈ మధ్య కాలం దాకా కూడా బ్రతుకున్నాడు. డాట్స్ని నువ్వు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దీని వెనక ఉన్నటువంటి కుట్ర అర్థమవుతుంది. గాంధీని చంపడం వల్ల అత్యంత సంతోషపడ్డటువంటి వాడు ఎవడో తెలుసా? నెహ్రూ. గాడ్సే వ్యక్తిత్వం ఎలాంటిది? స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి వీరుడు గాడ్సే. చంపినవాడు ఎవరో హంతకుడు అనే ఒక పేరు. హంతకుడు చంపి పారిపోవాలి కదా, పారిపోకుండా అక్కడే నిలబడ్డాడుగా. ఎందుకు 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 చంపాడో ప్రపంచానికి తెలియాలి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. రీసెంట్ డేస్ నుంచి మన ఇండియన్ హిస్టరీ, మన సంస్కృతి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. బట్ మన చరిత్రలో చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ ఈరోజు వాళ్ళు ఒక విలన్స్గా ప్రొజెక్ట్ అయ్యారు. అండ్ ఇంకొంతమంది హీరోస్ కానప్పటికీ ఈరోజు హీరోస్గా ప్రొజెక్ట్ అవుతున్నారు. బట్ వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి మనం తెలుసుకున్న వాస్తవాలు ఏంటి, అండ్ ప్రతి ఒక్క దాని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవడానికి మన ముందరున్న గెస్ట్ మదన్ గుప్తా గారు ఉన్నారండి. సో ప్రతి ఒక్కరు కూడా మన ఫేవరెట్ మదన్ గుప్తా సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఆదాన్ ప్రేక్షకులకు నమస్కారం. సార్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇంటర్వ్యూ ఎపిసోడ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మీ మీద ఒక వ్యక్తిగత అభిప్రాయం కూడా జనాలకు వచ్చింది. సో మీరు ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇంటర్వ్యూ మేజర్గా చెప్పాల్సింది నేను మదర్ తెరిసా సార్. అంటే మన ఇండియాలో మదర్ తెరిసా వచ్చాక హ్యుమానిటీ వచ్చింది, చారిటీస్ వచ్చాయి, ఇన్ని చాలా రకరకాలుగా విన్నాను. బట్ మదర్ తెరిసా అనే వ్యక్తి ఎక్కడో యూరోప్ నుంచి ఇండియాకి ట్రావెల్ అవ్వడానికి రీజన్ ఏంటి? దీస్ ఆర్ ఆల్ ఇట్స్ ఏ క్రిస్టియన్. అసలు నీకు ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచిద్దాం. భారతదేశాన్ని కనుక్కోవడానికి ఒక ఇద్దరు బయలుదేరారు. అవును. ఒకడు ఒక చోటుకు చేరాడు, ఇంకోటి ఇంకో చోటుకు చేరాడు. వాళ్ళు ఎందుకు బయలుదేరారు? మన దగ్గర ఏమేమి ఉన్నాయి సంపదలు ఇవన్నీ చూడ్డానిక. వాళ్ళు సంపదలను చూశారు, మొత్తం ఇక్కడ ఉండేదంతా దోచుకున్నారు. అవును కదా. తర్వాత కదా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. అవును. బ్రిటిష్ వాళ్లకు దారి వేసింది వాళ్ళు. అవును. నీకు నేను చెప్తున్నా, ఇది అర్థం అవుతుందా? ఎగ్జాక్ట్లీ. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు,
అంతకుముందు ప్రపంచ జీడిపిలో 33% ఉన్నటువంటి భారతదేశం అతి పేద దేశంగా తయారైంది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన 150 సంవత్సరాలలో మొత్తం ఇక్కడ ఉన్నదంతా ఊడ్చేశారు. సో ఇక్కడ ఉన్నది ఏంది, ఇక మిగిలింది ఏంది? పేద ప్రజలు. ఓకే, పేద దేశం, పేద ప్రజలు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? వాళ్ళ క్రిస్టియన్ సంఖ్యను పెంచుకోవడం. క్రిస్టియన్ సంఖ్యను పెంచడానికి ఇక్కడికి మదర్ తెరెసా లాంటి వాళ్ళని పంపించారు. ఓకే, ఇప్పుడు సింక్లో అంటే వాళ్ళు కోల్కతాకే వచ్చారు, మదర్ తెరెసా కూడా కోల్కతాలో అడుగుపెట్టారు. దీన్ని బట్టి నీకు ఇంకొకటి అర్థం కావాలా. డబ్బు ఉంటే దోచుకోవడానికి వస్తారు వాళ్ళు, పేదతనం ఉంటే మతాన్ని వ్యాప్తి చేసుకోవడానికి వస్తారు. ఎగ్జాక్ట్లీ. దోచుకున్నది నువ్వే, మళ్ళా దేవుడి పేరు చెప్పి నిన్ను ఒక బానిస చట్టంలో బంధిస్తున్నది నువ్వే. అవును. ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చారయ్యా, నీకు ఇంకొక యాంగిల్ కూడా చెప్తాను నేను. ఇది చాలా మంచి యాంగిల్. చెప్పండి సార్. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళతో పాటు క్రిస్టియన్ మిషనరీస్ కూడా వచ్చినాయా లేదా? ఎగ్జాక్ట్లీ, వచ్చినాయా లేదా? అవును. అండ్ నీకు ఒక విచిత్రమైన విషయం చెప్పమంటావా? అంటే మన భారతదేశపు రాజకీయ వ్యవస్థ ఎంత కళ్ళు మూసుకొని ఉందో, ఎంత సిగ్గు లేకుండా ఉందో ఈ విషయం నీకు తెలియజేస్తుంది. బ్రిటిషర్స్ వాళ్ళ ఆఫీసెస్ ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నారో దానికి దగ్గరలోనే క్రిస్టియన్ మిషనరీస్ కోసంగా ల్యాండ్ అలాట్ చేశారు. 99 సంవత్సరాల లీజ్కి. ఓకే, ఒకటేసారి లాంగ్ టర్మ్ కింద 99 సంవత్సరాల లీజ్కి. బ్రిటిష్ వాళ్ళు ఇది అలాట్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే టయానికే ఆ లీజ్ పీరియడ్ కూడా అయిపోయింది. అవును. అంటే తర్వాత ఈ బహుశా జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ వచ్చిన తర్వాత టైం అయిపోయింది. పోనీ ఆ 99 సంవత్సరాల లీజుకి ఇచ్చినటువంటి భూముల్ని వెనక్కి తీసుకున్నారా? లీజ్ అయిపోయిన తర్వాత భూమిని నీ సొంతం కదా. అవును. దేశం మరి వెనక్కి తీసుకుందా? లేదు. ఎన్ని వేల ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయో తెలుసా? ఓకే. ఇలా నీకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే బ్రైబ్ చేసి లేకపోతే అనేక రకాలుగా వాళ్ళని లొంగ తీసుకుంటారు. అవును. లొంగ తీసుకొని ఇక్కడ వాళ్ళ సామ్రాజ్యాన్ని. ఇప్పుడు నీకు ఇంకొక యాంగిల్ కూడా చెప్తాను. కమ్యూనిజం దేంట్లో నుంచి వచ్చింది? లైక్ అంటే కమ్యూనిస్ట్ వీళ్ళేనా సార్? అసలు కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ ఎవడు? కమ్యూనిజం ఎందుకు వచ్చింది? దేవుడు లేడని అతను స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవడానికి కారణం ఏంటి? ఇదంతా కూడా క్రిస్టియానిటీ కారణం. ఓకే. కమ్యూనిజం వచ్చిందే క్రిస్టియానిటీకి అగెనిస్ట్గా. కార్ల్ మార్క్స్ రాసినటువంటి ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఆ బానిస మనస్తత్వాన్ని ఎదిరిస్తూ రాసిన సిద్ధాంతం అది. అసలు నాకు ఇన్ని రోజులు ఇది తెలియదు సార్ సరిగ్గా. అంటే కమ్యూనిస్టులు అంటే ఎక్కువగా దేవుని నమ్మరని వింటాను, కానీ ఎందుకు స్టార్ట్ చేశారని. ఇప్పుడు ఒక సిద్ధాంతం వచ్చింది అని అంటే నువ్వు బాగా ఆలోచించు. ఒక సిద్ధాంతం ఇక్కడ వచ్చింది. ఆ సిద్ధాంతం రావడానికి వెనుక కొన్ని కారణాలు ఉంటాయిగా. అవును. ఇప్పుడు నిన్ను అణిచివేస్తున్నారు అనుకుందాం. నిన్ను అణిచివేస్తుంటే నువ్వు స్వాతంత్రం ప్రకటించాలి. నిన్ను ఏమి అణచకపోతే నువ్వేం స్వాతంత్రం ప్రకటిస్తావు? కరెక్ట్. నువ్వు తిరుగుబాటు చేయాలా? ఎప్పుడు తిరుగుబాటు చేస్తావు? నీ మీద అణిచివేత ఉన్నప్పుడు తిరుగుబాటు చేస్తావు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? కార్ల్ మార్క్స్ తిరుగుబాటుని దేని మీద చేశాడు? ఓకే, క్రిస్టియానిటీ మీద. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు సార్ మదర్ తెరీసా వచ్చారు. ఇప్పుడు మదర్ తెరీసా కొద్దాం. ఇప్పుడు నీకు అంటే నేను ఒక గ్రౌండ్స్ ఇచ్చా. మదర్ తెరీసా రావడానికి ఒక 100 సంవత్సరాల ముందే కదా కలకత్తా దోచుకోబడింది. అవును. రాబర్ట్ క్లైవ్.
తెలుసు కదా ప్లాసీ యుద్ధం గురించి విన్నావా? కేజీల బంగారాన్ని షిప్లలో తీసుకొని వెళ్ళిపోయారు. అంటే అక్కడ టోటల్గా ఊడ్చేశారు. అవును. ఊడ్చగా మిగిలిన చెత్త ఏముంది? మనుషులు. వాళ్ళని ఎట్లా కన్వర్ట్ చేయాలా? వాళ్ళని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయాలా? వాళ్ళ బ్రెయిన్లు వాష్ చేయాలా? దీని వెనక జరిగినటువంటి కుట్ర ఏమిటి? ఇప్పుడు ఎస్, ఆమె చాలా చేసింది. అవును. కానీ ఎందుకు చేసింది? ఏం చేసింది? చేసింది ఎంత? చెప్పింది ఎంత? ఎగ్జాక్ట్లీ ఈ కదా మనకు కావాల్సింది. అవును. మీరు ఒక్కసారి కానీ సిబిఐ రిపోర్ట్ ఆన్ మదర్ తెరేసా అని కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఆమె మీద సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఫస్ట్ థింగ్ చైల్డ్ ట్రాఫికింగ్. యా. ఇక్కడ ఉండే చిన్నపిల్లల్ని విదేశాలకు అమ్మింది. ఇక్కడ ఉండే ఉమెన్స్ని విదేశాలకు అమ్మింది. ఉమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్. ఇక్కడ రోగులకు స్వస్థత చేకూర్చాలని అనేక వీటిల్ని ఏర్పాటు చేసి అక్కడ ఎంత దయనీయమైన పరిస్థితుల్లో దాని మీద పుస్తకాలు వచ్చినాయి. ఎంత దయనీయమైన పరిస్థితులు అంటే ఎయిడ్స్ రోగులకి ఇంజక్షన్లు ఇచ్చినటువంటి సేమ్ సిరంజీల్ని మామూలు రోగులకు కూడా వాడారు. అండ్ అంతకంటే నీచమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళని మతం మార్చారు. డెత్ బెడ్ మీద ఇది కూడా విన్నాను సార్. అంటే దానికి ఒక స్టేట్మెంట్ చెప్పారు, జీసస్కి ఇట్లాంటి వాళ్ళే ఇష్టము, పాపుల్లాగా ఉండే వాళ్ళే, అందుకే మేము మిమ్మల్ని ఇలా వదిలేస్తున్నామని చెప్పారంట. అంటే వాళ్ళు బాగుపడాల్సిన అవసరంలే, వాళ్ళు రోగులు. వాళ్ళని బాగు చేయడం కాదు, చచ్చేటప్పుడు మతం మార్చడమా? ఇదే మత ధర్మం? ఇదే మతం చెప్పింది? జీసస్ చెప్పింది ఇదే? బట్ కాదు. ఒక సెకండ్, సరే వీళ్ళల్లోనే ఇప్పుడు ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు బోలెడు ఉన్నాయి. దాదాపు 63 ఏమో ఇవి ఉన్నాయి. అవును. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మదర్ తెరెసా స్వర్గానికి బద్దా అంటే లేదు నరకానికి బద్దా అని అంటారు. ఎందుకనంటే ఆమె ప్రొటెస్టెంట్గానో లేకపోతే క్యాథలిక్ కాబట్టి ఆమె ప్రొటెస్టెంట్లకి క్యాథలిక్లు నరకానికి పోతారు, క్యాథలిక్లకి ప్రొటెస్టెంట్లు నరకానికి పోతారు. వాళ్ళకే పడదు. ఇంకా ఆమె ఎవరిని స్వర్గానికి తీసుకుపోద్ది? చచ్చిన తర్వాత వాడు స్వర్గానికి పోయాడు నరకానికి పోయాడు ఎవడికి తెలుస్తుంది? సో ఇదంతా ఒక మైండ్ గేమ్ సుధీర్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంత భయంకరమైనటువంటి గేమ్ ఇక్కడ ఆడడానికి ఎవరు దీనికి మద్దతు ఇచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు. అండ్ ఇందులో కూడా సార్ 19 years ఆఫ్ ఏజ్లోనే, అంటే 19 ఏళ్ల వయసులోనే సేవ చేయాలనే మనస్తత్వం నిజంగా ఆమెకు వచ్చింటుందా? ఉండొచ్చు, దానికే ఉంది, తప్పేం లేదు. ఓకే, తప్పేం లేదు. అంటే కానీ ఒక్క విషయం, ఆమెకు 19 ఏళ్ల వయసులో వచ్చిందా 40 ఏళ్ల వయసులో వచ్చిందా అని కాదు, వచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది, అది సేవ లేకపోతే కుట్ర? ఎందుకు? నీకు ఇంకొక విషయం చెప్పమంటావా? ఆమె ట్రస్ట్కి ఉన్నటువంటి ఆమెకి ఇక్కడ ఇంకొక ఇది కూడా జరిగింది, దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఓకే, ట్రస్ట్లకి ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. సో ఆ ట్రస్ట్కి నువ్వు డబ్బులు ఇస్తే నువ్వు నీ ట్యాక్స్ని ఎగ్జామ్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఒక సిస్టమ్ ఒకటి ఉంది తెలుసా నీకు? ఇది గవర్నమెంట్ ఎప్పుడు కళ్ళు తెరుస్తుందో నాకైతే తెలియదు, కానీ మదర్ తెరేసా ట్రస్ట్, ఓకే, దానికి నేను ఒక 5 కోట్లు ఇచ్చా. నాకు 5 కోట్లకి ఎగ్జామ్షన్ వచ్చింది. నేను వాళ్ళతో మాట్లాడుకున్నా, నేను 5 కోట్లకి ట్యాక్స్ కట్టాల్సి ఉంటే 35% కట్టాలా, 35 33 ఉంది, 35% కట్టాలా. నేను నీకు 10% ఇస్తాను, మిగతాదంతా రిటర్న్. సో ఇట్లా చాలామంది చేసేవాళ్ళు. అండ్ ఇందులో కూడా చాలామంది లైక్ ఎట్లా చెప్పాలి, నీకు ఇంకొక విషయం చెప్తాను నేను. మదర్ తెరేసా డబ్బు లేకపోతే వాటికన్ సిటీ బ్యాంక్ మూతబడుద్ది. వాటికన్ సిటీలో కొన్ని 100 కోట్లు ఉన్నాయని చెప్పారు. 100 కోట్లేనాయా? మిలియన్స్ ఆఫ్ క్రోర్స్.
సో ఇంత ఇప్పుడు ఇక్కడ సేవ చేస్తుంటే అంత డబ్బు ఆమెకి ఎట్లా చేరింది? ఆ ఫండింగ్ ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది? ఎక్కడిది డబ్బు? ఎవరిచ్చారు? ఇక్కడ ఇంత విచ్చలవిడితనంగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడానికి అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ చేయడానికి ఆమెకి అవకాశం ఎట్లా దొరికింది? దీని వెనక ఎవరున్నారు? టు బి ఆనెస్ట్, గవర్నమెంట్కి ఒక రకంగా తెలిసే ఉంటుంది కదా. తెలియకుంటే సిబిఐ రిపోర్ట్ ఎట్టిచ్చింది? ఎగ్జాక్ట్లీ. తెలిసి కూడా చేస్తున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి? అవును, డాట్స్ని నువ్వు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దీని వెనక ఉన్నటువంటి కుట్ర అర్థమవుతుంది. యా. కంచి పరమాచార్యని ఎందుకు అరెస్ట్ చేశారు? నీకు క్రిస్టియన్ మత మార్పిడి లాబీ ఎంత గట్టిగా భారతదేశంలో పనిచేస్తుందో మీకు తెలీదు. ఇక్కడ ప్రభుత్వాలని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ప్రభుత్వాలని ఇక్కడ మత మార్పిడులు జరుగుతున్నాయి. యా, అంటే దీనిలో క్వశ్చన్ వచ్చింది సార్. ఆ రోజులలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అవ్వాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అందరు సెలెక్ట్ చేసుకున్నారు. కానీ లాస్ట్కి జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చారు. అంటే ఇది కూడా ఒక బ్రిటిష్ ట్రాక్లో నడిచిందా సార్? ఖచ్చితంగా. నీకు దాంట్లో అనుమానం ఎందుకు దేశ విభజన ఎట్లా జరిగింది? దేశ విభజనకు ముందు గాంధీ ఏం మాట్లాడాడు? నన్ను రెండుగా చీల్చిన దేశం విడిపోదన్నారు. నా శవం మీదనే దేశ విభజన జరగాల అన్న గాంధీ దేశ విభజన జరిగిన 4వ రోజు పాకిస్తాన్కి 50 లక్షలు ఇవ్వాలని చెప్పి నిరాహార దీక్షకు కూర్చుంటాడు. ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో గాడ్సే గారు. అండ్ ఇంకొక విషయం చెప్తాను. జిన్నా మహమ్మద్ అలీ జిన్నాకి ఆరోగ్యం సరిలేదు. అతన్ని ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్ గాంధీ దగ్గరకు వచ్చి చెప్పాడు, అయ్యా వాడికి ఏం కావాలన్నా అది ప్రధానమంత్రిగా కావాలంటే లేకుంటే ఉప ప్రధానిగా కావాలంటే వాడికి నెహ్రూతో వచ్చి చెప్పాడు, ఇవ్వండి, ఇస్తే దేశ విభజన జరగకుండా ఉంటుంది. ఓ కుచ్ దిన్ కా మెహమానే. పాకిస్తాన్ వచ్చిన తర్వాత 3-4 నెలలకు చచ్చిపోయాడు. మనం ఆ రోజు ఆ డెసిషన్ అంటే నెహ్రూ ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? వాడు నా గేట్ దగ్గర చప్రాసిగా కూడా పనికిరాడని చెప్పాడు. అధికారం కోసం దేశాన్ని విభజించినటువంటి ఈ దుర్మార్గులంటే మత మార్పిడులు వీళ్ళ అండ లేకుండా ఎక్కడ జరిగింది? ఇప్పటి వరకు భారతదేశంలో మత మార్పిడులు జరుగుతున్నాయి అంటే కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. నేను డైరెక్ట్గా చెప్తున్నా. అండ్ దీనిలో ఇంకొకటి చాలా మందికి డౌట్ వస్తుందా సార్, అంటే జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ ట్రెడిషన్ ఇట్లా ఉంది, కానీ ఇక్కడ ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, పక్కన గాంధీ ఎట్లా వచ్చింది సార్ వీళ్ళకి? ఇప్పుడు గాంధీని ఒక మహాత్ముడు, జాతిపిత, తొక్కలో పిత అని చెప్పి బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ గాంధీ పేరును వాడుకోవాలి కదా. ఓకే. అసలు వీళ్ళల్లో నీకు రాహుల్ గాంధీ హిందూ పెట్టయ్యాడయా? రాహుల్ గాంధీ నాయన హిందువు కాదు, రాజీవ్ గాంధీ హిందువా? కాదు. మరి హిందువుగా నువ్వు ఎట్లా క్లెయిమ్ చేస్తావు? నీకు ఇందిరాగాంధీ భర్త ఎవరు? పార్సీ, ముస్లిం. అతను ఫిరోజ్ ఖాన్ ఎవరు? ముస్లిం. వీళ్ళ పెళ్ళి ఎక్కడ జరిగింది? ఇంగ్లాండ్లో. ఇందిరాగాంధీ పేరేమిటి? మైమూనా బేగం. మీకు సర్టిఫికేట్లో ఉంటుంది, చూడు. నువ్వు గూగుల్ చేస్తే నీకు తెలుస్తుంది. నేను నీకు మళ్ళా భారతదేశపు హిందువుల కళ్ళు కప్పడానికి వాళ్ళని భారతదేశం తీసుకొని వచ్చి మళ్ళా ఇక్కడ హిందూ వివాహం అనేది చేయించి గాంధీ అనే పేరు తగిలించి హిందువుల్ని మోసం చేశారు. ఈ హిందువుల వీళ్ళకి బుద్ధి లేదు, తలకాయ ఉండదు, ఆలోచించేటటువంటి జ్ఞానం ఉండదు. ఇంత ఇంత పబ్లిక్గా మోసం చేస్తుంటే మీకు అర్థం కావట్లేదా? హిందువుల కోసం వాళ్ళు హిందువులు కాదు అని ఇంకా వాళ్ళనే నమ్మి ఓట్లేస్తాం. ఎగ్జాక్ట్లీ. నీకు ఇంకొక 1 లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ అని చెప్పి ఒక పుస్తకం ఉంది. ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడైనటువంటి నెహ్రూ కాలం నుంచి అతను విదేశాంగ శాఖలో పనిచేశాడు. తర్వాత ఇందిరాగాంధీ టైంలో మంత్రిగా పనిచేశాడు. ఆయన రాస్తాడు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు ఆయన ఇందిరాగాంధీతోటి
ఆయన కూడా ఇందిరాగాంధీతోటి వెళ్ళాడు. వెళ్తే ఇందిరాగాంధీ ప్రోటోకాల్ని ఇది చేసి ఒక చోటుకి వెళ్ళిపోయింది. ఓకే. ఆమెతోటి ఈయన కూడా వెళ్ళాడు. ఈయన వెనకనే ఉన్నాడు, ఆమె వెనక. ఆమె ఎక్కడికి వెళ్ళింది అంటే మొఘల్స్ సమాధులు ఉన్న చోటుకు వెళ్ళింది. వెళ్ళి ఆమె అన్న మాట ఏంటో తెలుసా? ఇన్ని సంవత్సరాల తరువాత మా పూర్వీకుల సమాధుల్ని చూసే అదృష్టం కలిగింది అంటే ఎవరామె? ముస్లిం. ఇది నేను చెప్పింది కాదు. ఇట్ ఈస్ దేర్ ఇన్ వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్. వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ రాసింది కూడా అత్యంత సన్నిహితుడు, ఏది నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి. దీన్ని ఏమంటావు? ఈరోజు మనం ఏదో ఊహించుకుంటాం కానీ మనం ప్రతిదీ వాళ్ళ ఫార్ములాను నడిపించుకుంటూ పోతున్నాం. వీడు కోట్ వేసుకుంటాడు, పైన జంజం వేసుకొని నేను దత్తాత్రేయ వంశస్థుణ్ణి అని మాట్లాడతాడు. వీళ్ళ తాతే హిందువు కాదు, వీడు హిందువు అయిపోయాడు, దత్తాత్రేయ గోత్రీకుడు అయిపోయాడు. దేశద్రోహులండి వీళ్ళు. నిన్న మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఇవి చూడట్లేదా మీరు? జార్జ్ సోరోస్ అసోసియేషన్లో సోనియా గాంధీ వైస్ ప్రెసిడెంట్. ఆ ఆర్గనైజేషన్ ఇదేంటో తెలుసా? ఇది మెయిన్ అజెండా కాశ్మీర్ని పాకిస్తాన్లో కలపాల. దానికి సోనియా గాంధీ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు మనం సబ్జెక్ట్లో కూడా మదర్ తెరిసా గురించి చెప్తున్నాం కదా సార్. అంటే నీకు ఇవన్నీ డాట్స్ కనెక్ట్ కావట్లేదా? కనెక్ట్ అవుతున్నాయి సార్. ఎందుకంటే బ్రిటిషర్స్ ఫస్ట్ కోల్కతా వచ్చారు, మదర్ తెరిసా ఫస్ట్ కోల్కతా వచ్చింది. పక్కన వాళ్ళ దాని పక్కన ల్యాండ్స్ ఎందుకు పెట్టారంటే కరెక్ట్గా సింక్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఈ మిషనరీ స్కూల్స్ కూడా నేను తెలుసుకుంది ఏంటంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకప్పుడు ఒక చెట్టు కింద ఒక మహర్షి కూర్చొని అందరికీ పాఠాలు చెప్పేవాళ్ళు. నీకు ఒక మంచి టాపిక్ని తీసుకున్నావు నువ్వు. విద్యా విధానం భారతదేశంలో ఎలా ఉండేదో తెలుసా? ఇక్కడ ఎన్ని గురుకులాలు, ఎన్ని విద్యాలయాలు, ఎన్ని ఉच्च విద్యాలయాలు, ఎన్ని యూనివర్సిటీస్ ఉండేవో తెలుసా? నేను ఇచ్చింది కాదు ఇది, నేను చెప్తున్నది. నేను ఏది చెప్పినా దానికి ఒక ప్రూఫ్తో చెప్తా సార్. నీకు మెకాలే అనేవాడు 1857లో ఒక సిపాయిల తిరుగుబాటు అని వీళ్ళు చెప్తారు, కానీ అది మొదటి స్వాతంత్ర యుద్ధం. ఓకే. అది ఫెయిల్ అయింది. అప్పుడు కొన్ని వేల మంది బ్రిటిషర్స్ని కోత కోసారు మన వాళ్ళే. అయితే అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఆ మూమెంట్ ఫెయిల్ అయింది. లేకపోతే 1857లోనే మనకు స్వాతంత్రం వచ్చి ఉండేది. వీర సావర్కర్ దాని మీద ఒక పుస్తకం రాశాడు. దట్ వాస్ ఎ బ్యాండ్ బుక్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిషర్స్. అది ఇంగ్లాండ్లో మేడం కామా ఆమె ముద్రించి ఆ పుస్తకాన్ని, మీకు ఇది తెలియాలి, ఇవన్నీ తెలియాలి మీకు. ఆ పుస్తకాన్ని ముద్రించి అట్టలు మార్చి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే ఆ పుస్తకం దొరికితే యూ విల్ బి అరెస్టెడ్. దట్ వాజ్ ఎ బ్యాండ్ బుక్ ఎట్ ది టైమ్ ఆఫ్ బ్రిటిషర్స్. మొత్తం భారతదేశంలో విప్లవ వీరులకు ఊపిరులూదినటువంటి పుస్తకం అది. ద వార్ ఆఫ్ 1857 తెలుగులో కూడా ఉంది, మీరు చదవండి. ఓకే. అసలు ఎంత అద్భుతమైన పుస్తకమో మీకు అర్థమవుతుంది. భారతదేశంలో విప్లవ వీరుల్ని తయారు చేసినటువంటి పుస్తకం అది. అండ్ రెండవ ఇంకొకటి వందే మాతరం గీతం ఉంది కదా. అవును సార్. ఆ వందే మాతరం గీతం ఇక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధులకి స్ఫూర్తినిచ్చిన గీతం. ఓకే. బ్రిటిష్ వాళ్ళు భయపడేవాళ్ళు ఆ గీతం పాడితే. దాని మీద బ్యాన్ విధించారు. స్కూళ్ళల్లో ఆ గీతం పాడకూడదని నిషేధం. సరే, మనం మళ్ళా విద్యకు కనెక్ట్ అవుదాం. ఈ సంఘటన తర్వాత బ్రిటిషర్స్ దగ్గర ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, చూడు, మంచి చెప్పుకోవాలా, చెడు చెప్పుకోవాలా. ఫస్ట్ వాళ్ళు మొత్తం పరిశోధిస్తారు, విషయాన్ని అర్థం చేసుకుంటారు, దానికి సొల్యూషన్ని ఐడెంటిఫై చేస్తారు.
1857 తరువాతనే విద్యా విధానం మారింది. మెకాలే విద్యా విధానం మొదలైంది. దానికి ముందే ఉండింది అంటే గురుకుల విద్యా విధానం. ప్రతి ఊరిలో నీకు ఇంకొక మంచి విషయం చెప్తాయి. ఇది బాగా అసలు ఈ రోజుకి చాలామందికి తెలియని విషయం ఇది. ఏమిటంటే ప్రతి ఊళ్ళో 3 రకాల భూములు ఉండేవి. ప్రతి ఊరిలో 3 రకాల భూములు. ఓకే. ఏమేం భూములయ్యా అంటే గుడిమాన్యం. విన్నావా ఇది? లేదు సార్. ప్రతి ఊళ్ళో ఒక గుడి ఉండేదా, ఆ గుడి రన్ కావడానికి కొన్ని భూములు, దాన్ని గుడిమాన్యం అనేవాళ్ళు. ఇది వేరే రకం అంటే గుడికి భూములు రాసిచ్చారంటారు, ఇదేనా? రాసిచ్చినవి కావచ్చు, అలాట్ చేయబడినవి కావచ్చు. ఇప్పుడు ఒక రాజు కట్టించాడయ్యా. ఒక రాజు కట్టించినప్పుడు ఆ గుడి నిర్వహణకి ఇక్కడ కొంత భూమిని రాజు దానంగా ఇస్తాడు. లేదు సుధీర్కి కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి, స్వామికి స్వామి ధూపదీప నైవేద్యాలకి ఒక 5 ఎకరాలు రాసిచ్చాడు. అట్లా రాసిచ్చిన భూములు గుడిమాన్యం, దాన్ని గుడిమాన్యం అంటారు. ఓకే. రెండవది గోచర భూములు. ప్రతి ఊళ్ళో ఆవులు ఉండేవి. ఆవులు మేయడానికి, ఇప్పుడు పొలాల్లో పడి మేస్తే పొలాలు నష్టం కదా, అందుకని ఆవులు మేయడానికిగా భూములు ఉండేవి. 3వ రకం ఏదో తెలుసా? బడిమాన్యం. ఓకే. బడిమాన్యం అంటే గురుకులానికి మాన్యం. దాని మీద వచ్చే ఆదాయం ఆ గురుకుల అధిపతి ఉంటాడు కదా, ఆయనకి. ఆయన కుటుంబ నిర్వహణ జరగాలి కదా. అవును. సో ఇట్లా ప్రతి గ్రామంలో ఉండేవి 3 రకాల భూములు మాయమైపోయినాయి. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 రకాల భూములు మాయమైపోయినాయి. ఎక్కడికి వెళ్ళాయి సార్? ఎక్కడికి వెళ్ళి. అండ్ ప్రతి ఊరిలో బడిమాన్యం ఉన్నది అంటే బళ్ళు ఉన్నట్టేగా. అంతే కదా. అవును. సో నీకు ఇంకొక విషయం, మొత్తం 35 కోట్ల జనాభా ఉన్నది అప్పటికి, ఆనాటికి. 35 కోట్ల జనాభాకి 6 లక్షల గ్రామాలు ఉండేవి. 6,30,000 బళ్ళు ఉండేవి, గురుకులాలు ఉండేవి. 6 లక్షల గ్రామాలుంటే 6,30,000 గురుకులాలు. అంటే ఒక్కొక్క ఊళ్ళో 2, 3 కూడా ఉండేవి. అండ్ ఆనాటి కాలంలో ఒక్క బెంగాల్ ప్రెసిడెన్సీ అంటారు, మద్రాస్ ప్రెసిడెన్సీ అంటారు. అండ్ అట్లా భారతదేశాన్ని జోన్స్గా చేశారు. ఒక్కొక్క ప్రెసిడెన్సీలో 400 పైచిలుకు యూనివర్సిటీలు ఉండేవి. నీకు తెలిసింది నలంద. నీకు అసలు అట్లాంటి యూనివర్సిటీలు ఉన్నాయా అన్న సంగతే తెలియదు నీకు. అంటే మొత్తం భారతదేశం మీద 1200 యూనివర్సిటీలు పైన ఉండేవి. 1200. మద్రాస్ ప్రెసిడెన్సీలో 480 యూనివర్సిటీలు, ఉచ్చ విద్యాలయాలు. ఎక్కడికి పోయినాయి సార్ అన్నీ. అండ్ ఇక్కడ ఉండేటటువంటి సిస్టమ్ని మానిటోరియల్ సిస్టమ్ అనేవాళ్ళు. ఒకే గురువు మొత్తం స్కూల్నంతా నడిపేవాడు. ఎట్లా అనంటే సుధీర్ బాగా తెలివిగలవాడు. సుధీర్ లాంటి వాళ్ళని 4 తయారు చేస్తాడు, వాళ్ళకు బాగా విద్య చెప్పి. వాళ్ళు క్లాసుని నడుపుతారు. బ్రెయిన్ టు బ్రెయిన్ విద్యను బోధించి 64 రకాల విద్యలు ఉండేవి. 64. సామాన్యమైన గురుకులాల్లో 18 రకాల విద్యలు నేర్పించేవాళ్ళు. ఇంత విశిష్టత ఉంది కదా సార్ మన ఎడ్యుకేషన్లో. ఇంకొక యాంగిల్ కూడా చెప్తాను సార్. ఇంత గొప్ప భారతదేశం, ఇప్పుడు ప్రపంచ ఉత్పత్తిలో 33 జీడిపిలో 33% భారతదేశం. అంటే ఇక్కడ ఉత్పత్తులు ఉన్నట్టేగా. అంతే కదా. ఇక్కడ పరిశ్రమలు ఉన్నట్టేగా. అవును. అంతే కదా. పరిశ్రమలు ఉత్పత్తి ఉన్నాయి అని అంటే దాని వెనుక సాంకేతికత ఉన్నట్టేగా. ఎగ్జాక్ట్లీ. అవునా కదా. అవును. సాంకేతికత ఉన్నది అని అంటే దాని వెనుక సైన్స్ ఉన్నట్ట కాదా? 100%. సైన్స్ ఉన్నది అని అంటే విద్య ఉన్నట్ట కాదా? పక్కా. బ్రిటిష్ వాళ్ళు వచ్చేదానికి ముందు వరకు 33% జీడిపి ఉన్నది అని అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ వరుస
ఉన్నట్ట కదా. అంత ఎస్టాబ్లిష్డే. సో నీకు ఇక్కడ విద్యను నేర్పించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? 1857 తర్వాత మెకాలే స్వయంగా ఒప్పుకున్నాడయ్యా, ఇక్కడ అడుక్కు తినేవాడు నాకు కనిపించలేదు ఇండియాలో. 1823లో మెకాలే ఇచ్చిన స్టేట్మెంట్, ఇక్కడ ఇంట్లో డబ్బులు లెక్కించేటటువంటి వాళ్ళు నాకు కనిపించలేదు, త్రాసుల్లో తూసేవాళ్ళు. డబ్బుని నాణ్యాలు కదా అప్పుడు. అవునవును, బట్ లెక్కించడం బదులు ఇట్లా కేజీల కింద ఎంచడం ఏంటి సార్? ఇది నేను చెప్పింది కాదు. ఎగ్జాక్ట్లీ, అంటే మన వాస్తవాలు ఇవన్నీ. నీకు నువ్వు గూగుల్లో కొట్టు, ఇది మెకాలే స్టేట్మెంట్ అని ఇండియా. బట్ ఒక చిన్న క్వశ్చన్ సార్, అంటే అది అంతా తెలుసు కదా, ఈరోజు ఒక తక్కెడలో టమోటాలు ఆనియన్లు ఇవి కేజీలకు కొంటుంటారే. నీకు 1976లో అనుకుంటాను, 76 నాకు సంవత్సరం గుర్తులేదు, వాజ్పేయి గారు ఒకసారి మా ఊరు వచ్చారు, నెల్లూరుకి. ఓకే. ఆయన ఉపన్యాసం చాలా కవితా ధోరణిలో ఉంటుంది, ప్లస్ వ్యంగ్యాత్మకంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటాయి. అద్భుతమైనటువంటి ఉపన్యాసకుడు. ఆయన ఒక మాట చెప్పాడు అనమాట, अब आप जेब भर पैसा लेके ताली भर तरकारियाँ ला रहे हैं, शक्कर तैली भर शक्कर ला रहे हैं, और एक बार कांग्रेस आए तो आप थैली भर पैसा लेके जेब भर चक्कर लाना पड़ता है అని అన్నాడు. అంటే మీరు ఇప్పుడు జేబు నిండా డబ్బులు తీసుకుపోయి సంచి నిండా చక్కెర తీసుకొచ్చుకుంటున్నారు. అవును. ఇంకోసారి కాంగ్రెస్ వస్తే సంచి నిండా డబ్బులు తీసుకుపోయి జేబు నిండా చక్కెర తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పాడు అనమాట. బట్ అసలు నిజంగా సార్, అంటే ఊహించుకోవడానికి ఎట్లనో ఉంది సార్. అంటే కొన్నిసార్లు మనకు తెలుసు మనం ఇంత అయినప్పుడు ఇంతలాగా అనిపిస్తుంటే ఒక ఫీలింగ్ వస్తుంది. నిన్ను ఒక బానిస మనస్తత్వానికి గురి చేశారు సుధీర్. నీకు ఏం లేదు, నిన్ను ఒక ట్రాన్స్లో పెట్టారనమాట. యు ఆర్ వేస్ట్, యు ఆర్ యూజ్లెస్, దిస్ కంట్రీ ఈజ్ బెగ్గర్స్ కంట్రీ. బెగ్గర్స్ కంట్రీగా చేసింది ఎవరు? యూ డిడ్ ఇట్. నీకు ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాన్ని ఎట్లా తయారు చేశారా అనంటే పాములాడించుకునే వాళ్ళ దేశం ఇది చెప్పింది, బిచ్చగాళ్ల దేశం. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే పావుల్ని పూజిస్తారు, ఇక్కడ అవసరమైతే ఇక్కడ సర్పయాగం కూడా చేస్తారు. ఆ సంగతి తెలియదు జనాలకి. పావుల్ని పూజిస్తారు, సర్పయాగం కూడా చేస్తారు ఇక్కడ. అవును. కాబట్టి ఇక్కడ మళ్ళా విద్యా విధానానికి వస్తే ప్రపంచం మొత్తం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత ఆఫ్రికా కానివ్వండి, తక్కినటువంటి ఏ దేశాలైనా 400 సంవత్సరాలకు తక్కువ పరిపాలించలా. అవును. ఒక్క భారతదేశంలోనే 150 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించలా వాళ్ళు పూర్తిగా. ఎందుకు? ఇక్కడ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏం నేర్పిస్తుందంటే, ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి స్వాభిమానం నేర్పిస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ స్వతంత్రం నేర్పిస్తుంది. ఇక్కడ ఎవడి మీద ఆధారపడడు. అవును. ఇక్కడ ప్రతివాడికి కుల వృత్తులు ఉన్నాయి. కుల వృత్తుల మీద కులవృత్తి, అరే నేను కష్టపడుతున్నా, నేను సంపాదించుకుంటున్నా, నీ దగ్గర నీకెందుకు తలవంచాలి నేను, అర్థమైందా? అందుకని ఇక్కడ తిరుగుబాటుతనం ఎక్కువ ఈ దేశంలో. అందుకోసమే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించలేకపోయారు వాళ్ళు. ఒత్తిడి చేయలేరు, పరిపాలించలేకపోయారు. బట్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా కానీ వీళ్ళని పరిపాలించాలి అంటే ఏం కావాలి? సో వీళ్ళని బానిసలుగా తయారు చేసేటటువంటి ఎడ్యుకేషన్ కావాలి. ఆ బానిసలుగా తయారు చేసేటటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమే మెకాలే సిస్టమ్. ఓకే. నిన్న మొన్నటి దాకా సాంకేతిక విద్య లేదుగా మనకి. అవును. అంతకుముందు మామూలు కాలేజీలు, బిఏలు, ఈ డిగ్రీలు ఆ డిగ్రీలు అయ్యే కదా. అవును. కామర్సు. వాళ్ళకు కావలసినటువంటి బానిసల్ని తయారు చేసుకునేదానికి తయారు చేసినటువంటి వ్యవస్థ. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే వ్యవస్థను కంటిన్యూ చేసాం. మనం మనదైనటువంటి విద్యా వ్యవస్థను తయారు చేసుకోవాలా.
సో ఇక్కడ నీకు నువ్వు చదువుకున్నావు, ఒక ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చావయ్యా, నువ్వేమన్నా చేయగలవా? ఉద్యోగం కోసం చూస్తుంటివి. నేను నీకు అంటే ఈ విద్య మనకి ఏం నేర్పిస్తుంది అనేది నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, పేరొద్దు. ఆయన రైల్వే కాంట్రాక్టర్, చాలా పెద్ద ఇండస్ట్రీ అయింది. ఆయన దగ్గర 100 మంది పనిచేస్తారు. నేను ఒకసారి ఆయనతోటి ఆయన నువ్వు రాగురు నువ్వు అంటుంటే నేను ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళా. గెస్ట్ హౌస్లో ఆయనతో కూర్చొని కాసేపు చిట్ చాట్ చేసుకున్నాం. నేను మాటల్లో అడిగా, ఏం చేస్తున్నాడా మీ అబ్బాయి అని అంటే, యుఎస్లో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అదేందిరా నీ దగ్గర నీకు ఇండస్ట్రీ, నీ దగ్గర 100 మంది పని చేస్తున్నారు, నీ వాడు వెళ్ళి ఇంకొకటి దగ్గర పని చేయడం ఏందిరా అంటే, అతను ఏం చేస్తాం బాస్ మా కర్మ, వాళ్లకు సొంతంగా బతకాలా అని ఒక ఇది. సొంతంగా బతికేది ఏందిరా? ఇప్పుడు నీ దగ్గర 100 మంది పని చేస్తుంటే నువ్వు వెళ్ళి ఇంకోటి దగ్గర పనిచేయడం అనేది ఎంత, ఇది దేనికి చిహ్నం? బానిస మనస్తత్వానికి చిహ్నం. ప్రతివాడు తను సొంతంగా సంపాదించుకోగలిగి ఉండి ఇంకొకటి దగ్గరకు పోయి ఉద్యోగం చేయాలా అనేది ఎటువంటి మనస్తత్వం? ఈ మనస్తత్వం ఎట్లా అలవాటైంది? అక్కడి నుంచి వచ్చింది. పోతన భాగవతంలో చెప్తాడు. భాగవతాన్ని ఆయన రాజుకి అంకితం అంటే, బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్య కూళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాళికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్ధాళికులైననేమి, నిజదార సుతోదర పోషణార్థమై. అద్భుతంగా రాసిన నా కావ్యాన్ని, నా కావ్యం అంటే నా కూతురు, నా కన్య, దుర్మార్గుడికి ఇవ్వడం కంటే భార్యాపిట్టల బ్రతుకు కోసం అడవుల్లో తిరిగే కందమూలాలు తింటే ఏమి, హాళికులైననేమి, పొలం దున్నుకొని రైతునయ్యి వాళ్ళ కడుపులు నింపితే మాత్రమేమి అని చెప్తాడు పోతన. అది ఆత్మగౌరవం. అడిగిన జీతం బియ్యని మిడిమేలకు దొరను కొలచి మిడుగుట కంటే వడిగల ఎద్దులు గట్టుగా మడిదున్నగా బ్రతుకోవచ్చు మహిళ సుమతి అంటాడు సుమతి శతకారుడు. సరైన జీతం లేకుండా దొర దగ్గరికి పోయి కొలువు చేయడం కంటే వడిగల ఎద్దులు కట్టుగా మడిదున్నుకు బ్రతుకోవచ్చు. అది రైతుకు ఉండేటటువంటి ఇది. అటువంటి ఆత్మగౌరవాన్ని వదిలేసాం మనం. అది మనకు విద్య ద్వారా వచ్చేది, మన ఉత్పత్తుల ద్వారా వచ్చేది ఇది కుటీర పరిశ్రమలు. ఇప్పటికీ కొన్ని ఊళ్ళు ఉన్నాయి అట్లాంటివి. ఇప్పుడు మీరు ఇక్కడ పోచంపల్లి ఉంది, పోచంపల్లి వెళ్ళండి, ఇట్స్ ఏ హబ్. అసలు ఎప్పుడైనా మీరు చేనేత మగ్గం చూసారా? మగ్గం ఆ మగ్గం నిర్మాణం చూసారు? చూడలేదు సార్. చిలక అంటారు దాన్ని, చేస్తుంటారు కదా, చూసారు అసలు ఎప్పుడైనా? సినిమాలలో అంటే సినిమాలో కానీ ఐడియా ఉంది కదా. ఎంత ఇంజనీరింగ్ టెక్నిక్ ఉంది దాంట్లో, ఆలోచించారా ఎప్పుడైనా? అసలు చేత్తో అల్లేటటువంటి ఒక ఇది, దాంట్లో అసలు ఆ మగ్గం నిర్మాణం ఎంత బ్రెయిన్ యూజ్ చేస్తే ఆ మగ్గం నిర్మాణం అవుద్ది. ఎప్పుడైనా ఆలోచించారా? మనం గుళ్ళు గోపురాలు ఇవన్నీ మాట్లాడుతున్నాం, అంతకంటే గొప్ప ఇంజనీరింగ్ మగ్గం నిర్మాణం. మీరు చూడండి, ఒక్కసారి ఇల్లు చూడండి. అసలు ఆ అన్ని పోగుల్ని వాళ్ళు కడతారు. అండ్ పోగుకి మధ్య ఇంకొక పోగు వెళ్ళడానికి ఏమన్నా అసలు మీకు దాన్ని చూస్తే, మీకు ఆ ఇంజనీరింగ్ టెక్నిక్ని చూస్తే మీ కళ్ళు తిరిగిపోతాయి. మరి ఇదంతా విద్య లేకుండా ఎట్లా అలవడింది? విద్య లేకుంటే అది రాదు, నిర్మాణం సాధ్యమా? కాదు. మనం పుస్తకాల్లో చదువుకున్నాం, బ్రిటిష్ వాళ్ళు మనకు ఉంగరంలో అగ్గిపెట్టెలో పట్టే చీరలు తయారు చేసేవాళ్ళు మన వాళ్ళు అని. అవును, ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. అంత టెక్నిక్ని ఎలా సాధించుకోగలిగారు? టెక్నాలజీయే కదండి అది. అంతే కదా సార్, టెక్నాలజీయే కదా. అంత సన్నటి దారాన్ని తీయడం అంటే అది ఎంత టెక్నికల్ వర్క్.
మీకు ఒక కథ కూడా ఉంది. గ్రీకు రాజకుమారి, గ్రీక్స్ మన భారతీయుల వస్త్రాలనంటే చాలా ముచ్చట పడేవాళ్ళట. వాళ్ళు వస్త్రాలని తీసుకొని పోయారు. అవును, చూస్తుంటాం ఎక్కువ. తీసుకొని పోయి వాళ్ళు కట్టుకునేవాళ్ళు. గ్రీకు రాజకుమారి భారతీయ వస్త్రాలని కట్టుకొని సభలోకి వచ్చిందంట. ఆమె నగ్నంగా కనిపిస్తుంది. అంటే అంత పలచటి వస్త్రాలని మన వాళ్ళు తయారు చేసేవాళ్ళు. వీటన్నిటికీ విద్య లేదు వెనక. ఖచ్చితంగా ఉంటుంది. విద్యా సాంకేతికత రెండు పక్కపక్కనే నడుస్తాయి సుధీర్. అవును సార్. అద్దకం. ఇప్పుడు నేను ఇంకొక చిన్న ఇది చెప్తాను నీకు సార్. అజంతా ఎల్లోరా గుహల ఇది విన్నావు కదా. అక్కడ వేసిన పెయింటింగ్స్ కొన్ని వందల సంవత్సరాల నాటి పెయింటింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఎల్లోరా గుహల్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇప్పుడు మన ఇంటికి వేసిన రంగు రెండో రోజు వెలిసిపోతా ఉంది. కన్స్ట్రక్షన్లోనే పెక్కిళ్ళు. దీన్ని ఏమంటావు చెప్పు నువ్వు? ఇది సాంకేతికత కాదా? అవును. చీరల మీద అద్దకాలు, ఎంత అద్భుతమైనటువంటి అద్దకాలు ఉండేవి. బాతిక్ పెయింటింగ్ ఇప్పటికే ఉన్నాయి, ఇప్పటికే నడుస్తున్నది. బాతిక్ పెయింటింగ్ అంటారు. ఎన్నెన్ని టెక్నిక్స్ అబ్బా. నేను ఇప్పుడు నీకు ఒక్క చీర ఒక్క నేత అనే దాని మీద మాట్లాడా. అవును, కానీ ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? దారం తీయడం కాడి నుంచి వాటికి రంగులద్దేదాకా, చీర తయారయ్యేదాకా. తెలుసా నీకు? బంగారు పోగులతో చీరలు నేసేవాళ్ళు. బంగారు పోగు మా చిన్నప్పుడు కూడా ఉండి, మా చిన్నప్పుడు కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పటికీ ఉన్నాయి. అయితే ఇప్పుడు లక్షల్లోనూ కోట్లల్లోనూ ఉంటాయి బంగారు పోగులతో. నీకు ఇంకొక తమాషా విషయం చెప్తాను. నేను పట్టు చీరలు బంగారు పోగులతోనే నేసేవాళ్ళు. మా చిన్నప్పుడు మా ఇళ్లలో కట్టుకున్నారు. వెండి పోగులతో నేసేవాళ్ళు, బంగారు పోగులతో నేసేవాళ్ళు. బార్డర్లు, పూలు అవన్నీ కూడా వెండి పోగులు, బంగారు పోగులు పెట్టేవాళ్ళు. తర్వాత ఇప్పుడు చీర కదా అదే. అవును. పెద్ద దానికి ఇంపార్టెన్స్ తగ్గింది. కాదు, కొంతకాలం తర్వాత పాతది అయిపోద్ది కదా చీర. అవును. చీరలు, పాత చీరలు కొంటాం అని వచ్చేవాళ్ళు అనమాట. ఈ కొనుక్కోపోయేవాళ్ళు. కొంచెం మంచి ఖరీదు ఇచ్చే కొనుక్కోపోయేవాళ్ళు. కారణం ఏంది? దీంట్లో బంగారం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. బంగారు చీరలు కూడా వదిలేసే రకంలో ఉంటాయి. మనం మీరు రెడ్డి గారేనా? నేను ఏదో కులం కోసమో దేనికోసమో కాదా అడుగుతున్నది. మీకు పొలాలు గిలాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉన్నాయి. మీ ఇళ్లలో వెండి కంచాలు ఉంటాయా? ఉన్నాయి సార్. నువ్వేం మగమాట పడకుండా చెప్పు. నేను నీకు నీ పేదతనాన్ని గొప్పతనాన్ని గురించి చెప్పడానికి కాదు ఇక్కడ. దాంట్లో మధ్యలో బంగారం పొన్ను వేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. పువ్వు వస్తుంది బా. అంటే నాకు అదొక్కటి వింత కనిపించేది సార్. ఆ ప్లేట్లో అది పెడితే ఇది ఎందుకు బంగారం? ఎందుకు వేడి వేడి అన్నం దాంట్లో పెట్టుకొని తింటే అది చాలా మైన్యూట్ దీంట్లో కరిగి నీ శరీరంలోకి వెళ్తుంది. గోల్డ్ శరీరంలోకి వెళ్తే ఆరోగ్యానికి, అంటే నీ దీర్ఘాయుష్కి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే. మరి నీ ఇంట్లోనే వెండి కంచంలో బంగారం పొన్ను. అవును. అట్లా 190% మంది ఇళ్లలో ఉండేవి. 100కి ఏంటి సార్ ఇది? ఇంత బాగా అంత గొప్ప దేశమయ్యా ఇది అసలు. మరి ఇంత నీకు ఇప్పుడు మనం కొంచెం వెనక ముందుకు ఇది చేద్దాం. ఇంత సంపద ఉంది, ఇంత విజ్ఞానం ఉంది. ఇంత సంపద, ఇంత విజ్ఞానం ఉన్న చోట విద్య లేకుండా ఎట్లుంటుంది? విద్య ఉండబట్టే ఈ సంపద, ఈ విజ్ఞానము ఇవన్నీ ఏర్పడ్డాయి. అవునా కదా? కరెక్ట్. సరే, ఇంకొక చిన్న ఇది కూడా ఆలోచిద్దాం. ఇప్పుడుండే బంగారం ఎక్కువ, అంతకుముందు ఉన్న బంగారం ఎక్కువ? అంటే అప్పుడే ఎక్కువ సార్, నా ప్రకారం అప్పుడే ఎక్కువ అనుకుంటా. అంటే అప్పుడే ఎక్కువ ఎట్లా ఉండింది?
మీ మాటలు విన్నాక నేను తెలుసుకున్నాను, ఎందుకంటే కోల్కతా నుంచి 7-8 షిప్లలో ఒక్క ఊర్లో నుంచే తీసుకెళ్లిన బంగారమే అంత ఉంటే. అసలు నీకు ఇంకొక విషయం తెలియదు సార్, మనకు బంగారం తయారు చేసేటటువంటి ప్రక్రియ కూడా తెలిసి ఉండేది. మీరు అన్నారు మెర్క్యూరీతో చేస్తారని. ఇదొకటి వింతగా అనిపిస్తుంది సార్. అంటే రాజుల కాలంలో అయినా నార్మల్ పాత సినిమాలు ఏమైనా చూసినా రోడ్డు మీద బంగారం ఇట్లా అమ్మేతోళ్ళు కదా, అంత బంగారం మనం ఎట్లా ఉత్పత్తి చేసేవాళ్ళము? ఇట్లానే నీకు హిరణ్యవర్తని అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ నీకు ఇసుకలో బంగారం దొరికేది, ఇసుక రేణువుల్లాగా బంగారు రేణువులు ఉండేవి. ఇటువంటి ప్లేసెస్ అన్నీ మన వాళ్ళకి తెలుసు. అక్కడి నుంచి బంగారం తెచ్చుకునేవాళ్ళు అండ్ బంగారం తయారు చేసేటటువంటి ప్రక్రియ మనకు తెలిసి ఉండేది. బంగారాన్ని గనుల నుంచి తీసే ప్రక్రియ మనకు తెలిసి ఉండేది. ఇన్ని ప్రక్రియలు మనకు అది తీయడమా ఎంత అటు పక్కన పెట్టి. అది కాదు సార్, పేరు తీయలేను కానీ కొన్ని గుళ్ళ కింద చెప్తుంటారు నిధి ఉంది, కొన్ని వేల కేజీల బంగారం ఉంది అని చెప్తారు కదా, ఎందుకు తీయలేరు? ఎందుకు తీయాలి? అవసరమైంది అంటే మన దేశమే కదా సార్. అవసరమైంది. ఎవడిది అది? ఆ నిధి మన దేశమే. తీసుకొని ఎవడికి ఖర్చు పెడతావు? ఓకే, ఎవడికి ఖర్చు పెడతావు చెప్పు నువ్వు? వాళ్ళ పుట్టలు నింపుకోవడానికి, లేకపోతే హజ్ యాత్రలకు డబ్బులు ఇస్తావు. హజ్ యాత్రలకు డబ్బులు ఇవ్వడానికి నా దేవుడి దగ్గర ఉండే సొమ్ము ఎందుకు తీయాలి నువ్వు? జెరూసలంకు పోవడానికో లేకపోతే హజ్ యాత్రలకు పోవడానికో నా దేవుడు సొమ్ము కావాలా నీకు? ఉండి ఉంటుంది ఆడనే. ఎప్పుడో మంచి రోజులు వచ్చినప్పుడు వస్తుంది బయటికి. నిజంగా అవసరమైనప్పుడు, నీ భక్తుడికి అవసరమైనప్పుడు ఆ దేవుడు పంపిస్తాడు, ఇస్తాడు, ఓకే, బయటకు తీసుకొస్తాడు. అందుకే కదా వీళ్ళంతా గుళ్ళు పగలగొట్టిందే. 36,000 గుళ్ళు ఎందుకు పగలగొట్టారా అంటే అందుకే, నిధుల కోసమా? కాక సంస్కృతి ప్లస్ నిధులు. ఒక సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసి కొన్ని వందల ఒంటెల మీద సోమనాథ దేవాలయంలోని బంగారాన్ని తీసుకుపోయాడు. కాదు సార్, బ్రిటిషర్స్ కన్నా మనమే తెలివైన వాళ్ళము, అందుకే 150 సంవత్సరాల కన్నా ఎక్కువ పరిపాలించలేదన్నారు కదా. మరి అంత జ్ఞానం ఉన్న మనము వాళ్ళ చేతులు ఎక్కడ ట్రిక్ అయ్యాం సార్? ఒక సిస్టమ్ ప్రివేల్ అయిందయ్యా. ఫస్ట్లో బార్డర్స్ని కాపాడడానికి ఒక సెక్యూరిటీ కింగ్స్ కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళకి ఈ లోపల ఉన్నటువంటి కింగ్స్ కొంత అంటే వాళ్ళ సైన్యాన్ని మెయింటైన్ చేయాలి కదా. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇక్కడ లోకల్లో ఉండే రాజులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అంబి పేరు విన్నావు కదా? అంబి విన్నాం సార్. పురుషోత్తముడు అంబి ఈజ్ ద బార్డర్ కింగ్. ఓకే, అతని ఇదేందంటే బార్డర్ని రక్షించడం. కానీ వాడు ఏం చేశాడు? అలెగ్జాండర్తో కలిసి పురుషోత్తముడి మీదకి యుద్ధానికి వచ్చాడు. అర్థమైందా నీకు? సో సిస్టమ్ ఏమైందంటే కరప్ట్ అయింది. ఈ బార్డర్ కింగ్స్ వాళ్ళ బాధ్యతను మర్చిపోయి వాళ్ళు గొప్పవాళ్ళన్న అంటే దీన్ని చూపించుకోవడానికి వాళ్ళు బార్డర్స్ని ఓపెన్ చేశారు. దానికి తోడు ఇప్పుడు బార్డర్లో కింగ్ వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వచ్చినప్పుడు బార్డర్లో కింగ్కి ఇక్కడుండే లోకల్లో ఉండే కింగ్స్ నీకు సైన్యాన్ని పంపించాలా, సహకారం అందించాలా, అవునా కదా? అవును. వీళ్ళు పంపించడం మానేశారు. ఎందుకు? వాడు వెర్రవేగుతున్నాడు కాబట్టి. అలెగ్జాండర్. అయితే వచ్చిన ప్రాబ్లం ఏంది? ఇప్పుడు రాజా దాహిర్ హీఈస్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ హిందూ డైనాసిటీ. హీ వాజ్ పాకిస్తాన్ కాశ్మీర్. హీ వాజ్ ఎ కాశ్మీరీ బ్రాహ్మిన్. ఓకే. ఆయన్ని చంపడానికి, ఆయన్ని ఇచ్చేయడానికి సహకరించింది ఎవరు? ఈ దేశంలో ఉన్న బౌద్ధులు. సో ఇట్లా నీకు ఈ ట్రేటర్స్ అండ్ క్లాషెస్ బిట్వీన్ ద కింగ్స్, వీళ్ళని బలమైన రాజులు లేకుండా వీకెస్ట్ కింగ్స్ తయారయ్యారు. అంటే చిన్న డైనాసిటీస్ తయారైనాయి. దాంతో వచ్చినవాడు పోనీ వీళ్ళ మధ్య సయోధ్య ఉందా అంటే లేకపోవడం వలన వచ్చిన వాడికి అవకాశం. ఇప్పుడు శత్రువు మిత్రుడు అనే ఒక ఇది ఉంది కదా, మైనస్ ప్లస్. ఇప్పుడు నీ మీదకు యుద్ధానికి రావాలా,
ఇదిగో ఇక్కడ దోచుకోవడానికి ఒకడు వస్తున్నాడు, అరే ఆడి దగ్గర చాలా ఉంది, వాడు నేను కలిస్తే ఈయన్ని కొట్టేయచ్చు. కానీ వాడు నేను కలిసి నిన్ను కొట్టేసిన తర్వాత మిగిలిన నన్ను కొట్టడం వాడికి ఎంతసేపు? అంతే కదా, మనల్ని వాడుకొని మనల్ని కూల్చి మళ్ళీ వాళ్ళే అదే జరిగింది. బ్రిటిషర్స్ కూడా అట్లనే ఈ దేశంలో వ్యాపారం కోసం వచ్చి ఈ దేశాన్ని హస్తగతం చేసుకున్నారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వీకెస్ట్ పిల్లర్స్. అయితే ఇంకొక గొప్ప విషయం ఉంది ఇక్కడ, అది కూడా మనం ఇప్పుడు ఒక తప్పుని మనం ఇచ్చేసినప్పుడు ఒక గొప్పను కూడా మనం చూడాలి. అవును, ముస్లిం కింగ్స్ ఈ దేశాన్ని పాలించారు, ఏడ పాలించారు? మొత్తం దేశాన్ని ఎవ్వడు పాలించలే ఇప్పుడు దాకా, తెలుసా? బ్రిటిషర్స్ పాలించలా అండ్ ముస్లిం కింగ్స్ పరిపాలించలా. ఢిల్లీని పరిపాలిస్తే దేశాన్ని పరిపాలించినట్ట. ఈరోజు ఢిల్లీ మనకు ప్రధాన ఇది కాబట్టి ఢిల్లీని పరిపాలిస్తే మొత్తం దేశాన్ని పరిపాలించినట్టు అనుకుంటే ఆనాడు అనేక డైనాసిటీస్ ఉండి ఎగ్జాక్ట్లీ ఇటు మొఘలు వస్తుంటే ఇటు మొఘలు ఒక దాన్ని జయించి ఇచ్చేస్తే వెనక నుంచి రాజపుత్రులు వాళ్ళని కొట్టి మళ్ళా వెనక్కు తీసుకునేవాళ్ళు. మరి ఛత్రపతి శివాజీ కానీ, రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, వీళ్ళందరూ పెద్ద పెద్ద కింగ్స్. ఇప్పుడు కృష్ణదేవరాయల డైనాసిటీ సౌత్లో, అండ్ ఎన్ని డైనాసిటీసు విడివిడిగానే ఉండేగా. ఇప్పుడు ఢిల్లీలో కూర్చుంటే చక్రం ఎట్లా అవుద్ది? అదిగా కాదు అది. సో మొత్తం దేశాన్ని ఎవడు పరిపాలించలేదు. ఓకే, బ్రిటిషర్స్ వెళ్ళిన తరువాత మాత్రమే, అది కూడా ఆయన హోంమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ దయ వల్ల ఇక్కడ ఉన్న డైనాసిటీస్ అన్నీ ఒక్కటైనవి. ఓకే సార్, ఇక్కడ ట్రేటర్స్ అన్నారు కదా సార్, దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ థింగ్, గాంధీజీకి గాడ్సేకి పడదు అంటారు. గాడ్సే గాంధీజీని చంపడంలో రైట్ అని కొంతమంది అంటారు, కొంతమంది రాంగ్ అంటారు. బట్ మీ ప్రకారము, మీరు చూసిన నాలెడ్జ్ ప్రకారము గాడ్సే వ్యక్తిత్వం ఎలాంటిది? గాంధీని చంపినంత మాత్రాన గాడ్సేని దేశద్రోహి అనడమో లేకపోతే ఒక ట్రేటర్గా భావించడము చాలా తప్పు. ఏమయ్యా, నేను ఒక సూటి క్వశ్చన్ వేస్తాను. గాంధీకి గాడ్సేకి ఏమన్నా ఆస్తుల గొడవలు ఉన్నాయా? లేదు పర్సనల్ గ్లడ్జెస్ ఏమన్నా ఉన్నాయా? మరి ఎప్పుడైనా గాంధీతో కూర్చొని విభేదాలు ఏమన్నా మాట్లాడాడు, అంటే డిబేట్స్ చేసి ఇచ్చేసాడా? లేదు. మరి గాంధీని ఎందుకు చంపాడు? ఏమన్నా పర్సనల్ అజెండా ఏమన్నా ఉందా? ఏం లేదు. దేనికోసం చంపాడు? ఆయన పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయడం నచ్చక. పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయడమే కాదు, ఇక్కడ హిందువులకి సపోర్ట్ చెయ్యకపోవడం కూడా. ఓకే, అండ్ ఈ జాతి కోసం చంపాడు ఆయన గాంధీని. హిందూ జాతి కోసం చంపాడు అంతే తప్ప తన సొంత ప్రయోజనాలు ఏం లేవు అక్కడ. స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి వీరుడు గాడ్సే. నెహ్రూ గాంధీని చంపినంత మాత్రాన అతన్ని నువ్వు దేశద్రోహిగా భావించాల్సిన అవసరం లేదు. దేశం కోసమే చంపాడు. అండ్ ఆయన ఆ మరణం జరిగిన తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు కదా సార్, అక్కడ నెహ్రూ సరే, ఇప్పుడు నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను. చంపినవాడు ఎవరో హంతకుడు అనుకుందాం, హంతకుడు అనే ఒక పేరు ఇద్దాం. హంతకుడు చంపి పారిపోవాలి కదా. అవును, పారిపోకుండా అక్కడే నిలబడ్డాడుగా. ఎందుకు? నేను చేసింది తప్పు కాదని నమ్ముకున్నప్పుడు. ఎందుకు చంపాడో ప్రపంచానికి తెలియాలా. ఓకే, తను ఎందుకు చంపాడు అనేది ప్రపంచానికి తెలియాలా. అందుకోసం నిలబడ్డాడు అక్కడే. బురికంబాన్ని ఎక్కడానికి సిద్ధమయ్యాడు. పారిపోలా, తను పిరికి పడ్డలాగా. తను అనుకున్నది సాధించాడు. కానీ ఇక్కడ ఆయనకి మరణశిక్ష విధించినప్పుడు హయ్యర్ కోర్టుకి అప్పీల్ చేసుకుంటే ఎందుకు నెహ్రూ దానికి అడ్డుపడ్డారు? నెహ్రూ అడ్డుపడలా, తనే వద్దన్నాడు. ఓకే, అంబేద్కర్ స్వయంగా గాడ్సే దగ్గరికి వెళ్ళి నేను వాదిస్తాను నీ తరఫున అంటే వద్దన్నాడు. తెలుసా నీకు? చదువు, అంబేద్కర్ రచనలు చదువు, తెలుస్తుంది నీకు. ఇంకో సంగతి తెలుసా? గాడ్సే వాదించినటువంటి విధానం విని
మరణశిక్ష వేయడానికి అవకాశం లేదని చెప్పి డిక్లేర్ చేసుకున్న తర్వాత నెహ్రూ ఒత్తిడి మీద మొత్తం అన్ని క్లోజ్ చేసి అతనికి మరణశిక్ష విధించారు. ఇదంతా డాట్స్ కనెక్షన్ మళ్ళీ. అండ్ గాంధీని చంపడం వల్ల అత్యంత సంతోషపడ్డటువంటి వాడు ఎవడో తెలుసా? నెహ్రూ. ఇది ఎట్లా సార్? నెహ్రూ ఎన్నిసార్లు అతన్ని గాంధీని విభేదించాడో తెలుసా? మరి 50 లక్షలు పాకిస్తాన్కి ఇవ్వమని ఇది కూర్చున్నప్పుడు, ఇది గాంధీ నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు ఎన్నిసార్లు గాంధీని తిట్టుకున్నాడో తెలుసా? మరి అదే నెహ్రూని గాంధీనే కదా సార్ వచ్చి పిఎం చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని సెలెక్ట్ చేశాక. నీకు అదే ఎప్పుడైనా అయిపోయిందిగా ఉపయోగం? అయిపోయిందంటే అట్లీస్ట్ ఉపయోగం అయిపోయింది కదా. ఇప్పుడు కూడా ఆ పేరు పెట్టుకునే కదా వీళ్ళు బతుకుతూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ సరే. అంటే లైక్ ఈరోజు మనం ఒకటి ఆలోచించి 10 ఏళ్ళ తర్వాత ఇట్లా బ్రతకాలని కోరుకుంటాం. వాళ్ళేంటి సార్ మన జీవితాలు ఎలా ఉండాలి, భారతదేశం సంస్కృతి ఏమైపోవాలని కొన్ని వందల సంవత్సరాల ముందు వరకు ఎట్లా ఆలోచించగలుగుతున్నారు? ఇప్పుడు నీకు ఒక్క విషయం ఇది కూడా ఆలోచించు. వాడు మెకాలే ఏం చెప్పాడంటే వీళ్ళకి స్వాతంత్రం వచ్చినా కానీ వచ్చిన 200 సంవత్సరాల తర్వాత కూడా నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసే సిస్టమ్ యొక్క ఇంపాక్ట్ పోదని చెప్పాడు. వాడు చెప్పింది ఇది. అంత క్లారిటీ ఉన్నారు మన వాళ్ళు, అంత క్లారిటీతో ఉన్నారయ్యా. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఆ విషయాన్ని మర్చిపోయారు. నీకు లేకపోతే మన విద్యా విధానంలో 900 సంవత్సరాలు ఈ ముస్లిం ఇన్వేషన్స్ అయినా సరే ఇక్కడ గురుకులాలు ఉండి, అదే కదా. అంటే ఈ విద్యా విధానం ఇంకెంత పటిష్టమైంది. ఎన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పరంపర అది. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఇప్పుడు ఇంకొక చిన్న విషయం సుధీర్, ఏదైనా సంస్కృతి కానీ విద్య కానీ ఏదైనా సరే నిలబడాలి అని అంటే రాజ సహకారం ఉండాలి. హిందువులు ఆ విషయం మర్చిపోయారు. అక్కడే మారింది. ఇప్పుడు కూడా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాధికారం హిందువులకే ఉందనుకొని కొంతకాలం మోసపోయారు. రాజ్యాధికారం మనకు అవసరం లేదని కొంతకాలం సెక్యులరిజం అనేటటువంటి ఒక పదాన్ని తీసుకొని వచ్చి ఆ మైండ్లని బానిసలుగా తయారు చేశారు. నేను హిందువుని, నా హిందువుకే నేను సహకరించాలి, నా హిందుత్వం కోసం నేను ఓటేస్తాను అనేటటువంటి మనస్తత్వం లేకుండా పోయింది. సెక్యులరిజం అనే ఒక దుర్మార్గపు దీన్ని తీసుకొని వచ్చి, ఈ సెక్యులరిజం తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకొని వచ్చారు? హిందువుల్ని ఇట్లా మభ్యపెట్టి ఇంకొకళ్ళని డెవలప్ చేయాలి. ఇప్పుడు ఒక 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 వర్గము గంపగుత్తగా ఓట్లేస్తుంది. అవును. వీళ్ళే ముక్కలుగా చీలి ఓట్లేస్తారు. కాబట్టి వీళ్ళని ఎవడు పట్టించుకోడు. నీకు అర్థమవుతుందా? ఇక్కడ రెడ్డి, కోమటి, నాయుడు, కాపు, కమ్మ వర్ణాలుగా విభజించి మనకి ఒక టైప్. ఇప్పుడు కూడా అదే పద్ధతి కదా చేస్తున్నాడు వాడు. కులగణన అని మాట్లాడుతున్నది దేని గురించి? ఇదే ముక్కలు చేయాలా. అవును. ఇది ముక్కలై ఉండాలా, అది యునైట్ అయి ఉండాలా, అప్పుడే రాజ్యాధికారం వాడి దగ్గర ఉంటుంది. వన్ ఫైనల్ క్వశ్చన్ సార్. సుభాష్ చంద్రబోస్ గారి గురించి చాలామంది ఎన్నో రకాలుగా చెప్తారు. కొంతమంది ఏమో ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు, చనిపోయాడు, బ్రతుకున్నారు, చాలా పజిల్స్ ఉంటాయి. అండ్ బ్రిటిషర్స్ని కూడా ఆయనని ఒక ఇంట్లో బంధించి ఆయనను ఒక్కడనే పెట్టేసి ఎవరిని రానికుండా చేశారు కదా. అంటే వాళ్ళ తమ్ముడు ఒక్కడే వెళ్ళి రోజు ఫుడ్ ఇచ్చేవాళ్ళని విన్నాను కాదా? ఓకే. బట్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి మీ మాటలలో ఏం చెప్తారు? హీఈస్ అన్ అన్సంగ్ హీరో. అన్సంగ్ హీరో. ఆయనంత గొప్ప వ్యక్తి ఎవ్వడు లేడు. అసలు భారతదేశానికి మొట్టమొదటిసారి స్వాతంత్రాన్ని ప్రకటించింది ఆయన. తెలుసా నీకు? లేదు సార్. మొట్టమొదటి స్వాతంత్రాన్ని ప్రకటించాడు ఆయన. ప్రకటించి కదా యుద్ధానికి వచ్చాడు. సరే, ఆ ఫైట్ తెలుసు సార్. అంటే గాంధీజీ పేరు ఎక్కువ విన్నారు అందరూ. గాంధీజీ పేరు ఎక్కువ చెప్పారు అందరూ. ఎగ్జాక్ట్లీ అదే సార్. ఎక్కువ చెప్పారు, ఎక్కువ వినలేదు. దయచేసి ఎక్కువ మాట్లాడారు. ఎక్కువ అది స్వాతంత్రం అదే అధికార బదిలీ జరిగిన తర్వాత ఓకే
అధికార బదిలీ జరిగిన తర్వాతే జరిగింది తప్ప అంతకుముందు సుభాష్ చంద్రబోస్ని కదా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంది. నెహ్రూ, గాంధీ వీళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా కదా సుభాష్ చంద్రబోస్ని ఎన్నిక చేశారు. వీళ్ళ సెగ తట్టుకోలేక సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ని వదిలేసి వెళ్ళింది. ఓకే, మీకు సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అవి తెలుసు సార్. అంటే ఆయన మరణం ఏంటనే మరణం ఈనాటికి ఒక ఇదే అన్సాల్వ్డ్ పజిల్. అది సాల్వ్ అయిందా అన్సాల్వ్ అయిందా అయితే నేను చెప్పలేను నీకు. బట్ మీరు కానీ అదే నా దీని ప్రకారం ఆయన ఈ మధ్య కాలం దాకా కూడా బ్రతికున్నాడు. లైక్ మౌని బాబా అని. ఏ ఇయర్ వరకు చెప్పొచ్చు ఈ మధ్య కాలం అంటే ఒక 20 years బ్యాక్. 20 years బ్యాక్ వరకు సుభాష్ చంద్రబోస్ గారు. ఎందుకు ఆయన సమాధి అయోధ్యలో మేము చూసొచ్చాం. ఆయన సమాధిని. ఓకే, నువ్వు గూగుల్లో కొట్టచ్చు. ఆయన్ని గుమ్నామీ బాబా అంటారు. ఓకే, పేరు మార్చుకొని ఒక అతను అనుజ్ ధర్ అని నువ్వు యూట్యూబ్లో కొట్టినా కూడా ఆయన ఇవి వస్తాయి. ఓకే, అతను దాని మీద పరిశోధన చేశాడు అనుజ్ ధర్. అసలు టోటల్ హిస్టరీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ మీద చాలా పరిశోధన చేశాడు అతను అనుజ్ ధర్. ఈ సుభాష్ చంద్రబోసు అదే ఆయన ధనం ఐ మీన్ ట్రెజర్ ఏమైంది దాని మీద కూడా ఆయన గుమ్నామీ బాబాగా అయోధ్యలో ఉన్నాడు అనేది ఆయన ఇది చేశాడు. కొంతమంది ఆయన్ని కలిసినటువంటి వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పెట్టే పుస్తకాలు అవన్నీ వెతికితే చాలా వస్తువులు సుభాష్ చంద్రబోస్ వస్తువులతో మ్యాచ్ అయినాయి. తర్వాత ఆయన రాసిన గుమ్నామీ బాబా రాసుకున్న డైరీ ఏదైతే ఉందో ఆ డైరీని వీళ్ళు హ్యాండ్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది కదా, ఆ టెస్ట్కి వరల్డ్ ఫేమస్ వ్యక్తి చేత టెస్ట్ చేయించారు. ఓకే, టెస్ట్ చేయిస్తే సుభాష్ చంద్రబోస్ రాసినటువంటి బుక్స్ ఉన్నాయి కదా, అవును, రైటింగ్ ఉంది. ఈ రైటింగు వాళ్ళు 100% మ్యాచ్ అయిందని ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన బ్రతికుండి ఇవన్నీ చూసింటాడు కదా, చూశాడు. ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వ్యక్తి. తర్వాత ఆయన ఎంత ఫెరోషియస్ పర్సను, అంత ధార్మికుడు. ఓకే, చిన్నప్పటి నుంచి అతనికి ఈ ధర్మం అన్నా మన ధ్యానం అన్నా సాధన అన్నా ఇవంటే చాలా ప్రేమ. ఎవరికి? సుభాష్ చంద్రబోసు ఇటు రాజకీయాల్లోకి రాకుండా కానీ ఉండి ఉంటే ఆయన గొప్ప సెయింట్ అయ్యేవాడు. అండ్ ఇంకొక గొప్ప విషయం నీకు చెప్తాను. శ్రీల ప్రభుపాద తెలుసు కదా, ఏది ఇస్కాన్ శ్రీల ప్రభుపాద ఈయన క్లాస్మేట్స్. అంటే ఒక్క 1 year ఏదో తేడా ఉంది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. శ్రీల ప్రభుపాద మధ్యలో అడిగాడు ఆయన్ని, ఎందుకు ఇవన్నీ నువ్వు వచ్చేయి మనం ధర్మ ప్రచారం చేద్దాము అని. లేదు నా దారి ఫిక్స్ అయింది అని చెప్పి చెప్పాడు. బట్ అంటే అంత నీకు కొంచెం ముందు అడుగుంటే నేను ఈ ప్రశ్న వేస్తామని తెలుసుంటే నేను అక్కడ అయోధ్యలో ఆయన సమాధి దగ్గర తీసుకున్న ఫోటోలు ఇంటికి వెళ్ళినా పంపిస్తాను. నాకు ఇబ్బందే లేదు, పంపిస్తాను. ఎందుకంటే ఆడియన్స్ మీ నుంచి నీకు దొరుకుతాయి అనుకుంటాను. గూగుల్లో చూస్తే దొరకవచ్చు కూడా. నేను నా భార్య ఇద్దరం ఆ సమాధి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని వచ్చాం. గ్రేట్ సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో చూస్తున్నారు కదండి మన చరిత్ర ఎంత గొప్పది. ఆ పురాణాలు కానీ ఆ గ్రంథాలు కానీ మన చరిత్ర గురించి మనం ఎన్నో మాటల్ని ఎక్కడ కోల్పోయామో ప్రతి ఒక్క దాని గురించి కూడా మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా. మరి ఈ ఇంటర్వ్యూలో మదన్ గుప్తా సార్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది? అండ్ మీ మనసులో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.